బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో మరోసారి చిరుతపులి కలకలం రేపింది. అలిపిరి నడకదారిలో ఆఖరి మెట్ల వద్ద 2 చిరుతపులు సంచారం ఉన్నట్టుగా గుర్తించారు. ఇక చిరుతలను చూసిన భక్తులు భయంతో కేకలు వేశారు. దీంతో అడవుల్లోకి చిరుతపులు పరుగులు తీశాయి. సంఘటన స్థలానికి చేరుకున్న టీటీడీ విజిలెన్స్ సిబ్బంది చిరుతలను పట్టుకునేందుకు గాలిస్తున్నారు. ఇక చిరుత జాడలను గుర్తించేందుకు ఫారెస్ట్ సిబ్బంది రంగంలోకి దిగారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ గోపి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. గోపి, అంటే తిరుపతిలో చిరుతల సంచారంకి సంబంధించిన అప్డేట్స్ ఎలా ఉన్నాయి? సంపత్, తిరుమల కాలిపాటకుండా కూడా మరోసారి చిరుతలు కలకలం రేపడం జరిగింది. అయితే మార్గ మధ్యలో ఒకసారిగా భక్తులు కట్టబడిన నేపథ్యంలో కొంతమంది భక్తులు వెంటనే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి భద్రత ఉన్నటువంటి టీటీడీ విజిలెన్స్ అధికారులకి ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే వెంటనే అప్రమత్తమైనటువంటి భద్రతా సిబ్బంది కూడా చిరుతలు తిరిగినటువంటి ప్రాంతాన్ని కూడా చేరుకోవడం జరిగింది. అయితే ఎప్పటి నుంచో కూడా ఈ చిరుతల సమస్య భక్తుల్ని వెంటాడుతూనే ఉంది. గతంలో కొంతమంది భక్తులపైన దాడి చేసిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి 2 చిరుతలు ఒకే ప్రాంతంలో కనపడడంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే తిరుమలలో రద్దీ కొనసాగుతుంది. ప్రతిరోజు కూడా 50 నుంచి 70 వేల మంది శ్రీవారిని దర్శనం చేసుకుంటున్నారు. నడిచి వెళ్లే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది తిరుమలకి. ఎందుకంటే మొక్కుల్లో భాగంగా ఎక్కువగా భక్తులు నడుచుకుంటూ కూడా తిరుమలకి వెళ్తారు. అయితే ఈ క్రమంలోనే ఒకసారిగా నడుచుకుంటూ మంది భక్తులు వెళ్తున్న సమయంలో భక్తులు కంటపడడం, దాని తర్వాత వెంటనే కూడా వాళ్ళకి టీటీడీ విజిలెన్స్ అధికారులు కూడా ఫిర్యాదు చేశారు. ప్రస్తుతానికి ఫారెస్ట్ అధికారుల సమన్వయంతో ఏదైతే చిరుతలు తిరిగినట్టు ప్రాంతాలని పరిశీలన చేస్తా ఉన్నారు. ఒకవేళ ఏదైనా సరే మరోసారిగా చిరుతలు సంచరించే ఏదైనా ఉంటే గానా వాటిని బంధించేందుకు కూడా ప్రయత్నం చేస్తామంటూ కూడా చెప్తున్నారు. అయితే అప్పటి వరకు కూడా గుంపులుగా తిరుమలకు వెళ్లాలంటూ కూడా టీటీడీ చెప్తుంది. మరోవైపు ఇప్పటికే ఏదైతే తిరుమల గాలిబాట అంటే మోకాల మెట్టు దాటిన తర్వాత ఈ చిరుతలు ఇప్పుడు ఒకసారిగా భక్తుల మధ్యకి రావడం జరిగింది. అయితే అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మాత్రం గుంపులుగా భక్తుల్ని పంపిస్తూనే మరోవైపు అదనపు సిబ్బందిని కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సంపత్. ఓకే గోపి, ఇప్పుడు అలిపిరి మెట్ల మార్గంలో భక్తులకు అధికారులు ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేశారు? అంటే స్టార్టింగ్ నుంచి కూడా సాయంత్రం నుంచి కూడా ఈ చిరుతలు సంచరిస్తున్నాయన్న విషయం తెలిసిన వెంటనే టీటీడీ ఈవో ధర్మారెడ్డి సంబంధించినటువంటి భద్రతా సిబ్బందితో కూడా మాట్లాడడం జరిగింది. వెంటనే అలిపిరి నుంచి కొంతమంది అదనపు బలగాలు అక్కడ చేరుకున్నారు కాలిబాటలో. అయితే భక్తుల్ని ఏదైతే దాదాపుగా కిలోమీటర్ వరకు అంటే కాలిబాటలో ఏదైతే ఈ చిరుతలు ప్రస్తుతానికి సంచరించాయో ఆ ప్రాంతంలో కిలోమీటర్ వరకు కూడా ఎవరిని అంటే గుంపులుగా 100 మంది 100-150 మందిని భక్తులు గుంపులుగా పంపిస్తున్నారు. ఆ రకంగానే వెళ్లాలంటూ కూడా సూచనలు చేస్తున్నారు. చిన్నపిల్లల్ని, ముఖ్యంగా చిన్నపిల్లల్ని, ఇట్లా వయోవృద్ధులు, వయసు పైబడిన వాళ్ళని, పెద్దల్ని, వీళ్ళందరినీ కూడా దగ్గర పెట్టుకొని వెళ్ళాలి. ఎవరు కూడా పిల్లల్ని వదిలిపెట్టద్దండి, అటవీ ప్రాంతంలోకి ఎవరు కూడా వెళ్ళొద్దండి. ఎందుకంటే భక్తులు కొంతమంది ఇతర ప్రాంతాల నుంచి ఆహారం తెచ్చుకుంటూ ఉంటారు. చల్లగా ఉంటుందనే ఉద్దేశంతో చెట్ల కింద కూర్చొని కూడా ఆహారం ఇలాంటివి తింటూ ఉంటారు. అలా ఎవరు చేయొద్దండి, వెంటనే అక్కడి నుంచి కూడా వెళ్ళిపోవాలంటూ కూడా భక్తులని కూడా టీటీడీ హెచ్చరిస్తుంది. అదే స్థాయిలోనే టీటీడీ విజిలెన్స్ సిబ్బంది కూడా అలిపిరి చెకింగ్ పాయింట్ నుంచి కూడా అదనపు సిబ్బంది కూడా అక్కడికి చేరుకున్నారు. అదే స్థాయిలోనే తిరుమల నుంచి కూడా కొంతమందిని ఫారెస్ట్ అధికారులని, ఫారెస్ట్ సిబ్బందిని కూడా టీటీడీ పంపడం జరిగింది. అయితే చిరుతలకు సంబంధించి ఆనవాళ్లు గుర్తించేందుకు ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ అంటే గతంలో ఎప్పుడు కూడా అక్కడ ఆ ప్రాంతంలో చిరుతలు తిరగకపోవడంతోనే టీటీడీ కూడా అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదు. కానీ ఇప్పుడు తాజాగా భక్తులు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం మరికొన్ని చర్యలు కూడా తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ గోపి.